రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. కోవూరులో రైతులకు పాస్ పుస్తకాలు, ఇటుక బట్టీల కార్మికులకు ఇళ్ల స్థలాలు, పట్టాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. గతంలో రీసర్వేలో జరిగిన అవకతవకలను సరిదిద్ది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామన్నారు. 950 మంది రైతులకు పాస్ పుస్తకాలు, 50 మంది కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని తెలిపారు. కొడవలూరు మండలంలోని భూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని కూడా స్పష్టం చేశారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి ఒక్కరికి ఇస్తామని అది నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇస్తున్నాం. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు మనం రీసర్వే చేసిన తర్వాత మీదుగా వాళ్ళకి పుస్తకాలు అందజేసే విధంగా ఈ రోజు మనం ఇందులో భాగంగా 950 బుక్లు ఇచ్చాము. మీకందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో రీసర్వేలో ఎన్ని తప్పులు జరిగాయి. మచ్చుకు ఒకటి మన కాన్స్టిట్యున్సీలోనే కొడవలూరు మండలంలోని కొత్త వంగలలో సుమారు 400 ఎకరాలు రీసర్వేలో ప్రభుత్వ భూమిగా పడిపోవడం జరిగింది. ఇది కలెక్టర్ గారి దృష్టికి, అలాగే జేసీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ దృష్టికి అందరూ కలిసి దాన్ని సమస్యని పరిష్కరించి తప్పకుండా ఆ 4-5 గ్రామాలకు సంబంధించి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా ముందుకు వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో రీసర్వేల్లో ఎంతో మందికి న్యాయం జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కోవూరు గ్రామంలో 5554 ఎకరాలకు రీసర్వే పూర్తి చేశాం. అందులో 3917 ఎకరాల పట్టా భూములకు 939 మంది రైతులకు రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇవ్వడం ఈ రోజు చేసుకుంటున్నాం. అలాగే మీకందరికీ తెలిసి ఈ పాస్ పుస్తకాల్లో రాజముద్ర, హై సెక్యూరిటీ, యాంటీ టాపరేట్ డిజైన్, క్యూఆర్ కోడ్, జియో కండిషన్స్ వంటి ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఇవి రైతులకి తప్పకుండా అన్ని విధాలా ఉపయోగపడతాయని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే కోవూరు మండలంలో 9 గ్రామాల్లో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేయడం జరిగింది. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రతి ఒక్కరికి ఇస్తామని అది నిరంతరం కొనసాగుతూనే